హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 171. వాడొచ్చి ఏదో పెద్ద పొడి చేస్తాడు, పీకేస్తాడు అని బాగా బిల్డప్ ఇచ్చావు కదా! ఎలాంటి రియాక్షన్ లేదు కదా! ఇంకా మరి ఏమైంది? అని కాల్ చేశానురా. ఏం చేస్తున్నాడు వాడు ఇంతకీ ఇప్పుడు? అని అడిగాడు రుద్ర జీవన్‌ని రిషి గురించి. నువ్వు మామూలోడివా అయ్యా బంగారు కొండ? నిన్నేసేయాలి అంటే, నీ విషయంలో కలగజేసుకోవాలి అంటే ఎన్ని ప్లాన్స్ అవసరం ఉంటాయి చెప్పు బాబు. అల్లాటప్పగా వస్తే నువ్వు వేసి పాడేయవా? అది వాడికి బాగా తెలుసు బంగారం. పైగా వాడు కాస్త నీ టైప్‌నే. ఎవడిని సరిగ్గా నమ్మడు. బిజినెస్‌లో కూడా చూసావా? తమ్ముడు లాస్ చేసి వెళ్ళిన బిజినెస్‌ని మళ్ళీ ఎంత ఎత్తులో పెడుతున్నాడు. అది కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఎన్ని ప్రాజెక్టులు పట్టుకెళ్తున్నాడో వాడి కంపెనీకి. వాడు కాస్త మనలాగా తెలివైనోడేరా! అల్లాటప్పగాడు కాదు. వాడు కూడా కాస్త మనకి తగ్గ ఎనిమీనే. ఇలాంటి వాళ్ళు టైం చూసి కొడతారు గానీ, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మన జోలికి రారు కదరా! అందుకే వాడు కూడా ఆగాడు. కరెక్ట్ టైం చూసి కొడతాడు వాడు కూడా. అయినా కూడా వాడికి కాస్త మంచి చెడు తెలుసురా. వాడేం వాళ్ళ బాబు ఆ నిఖిల్ గాడిలాగా కాదు. కాస్త తెలివి ఉన్నోడే వీడు. ఎవరితో పెట్టుకుంటే ఏది రిటర్న్ వస్తుంది, ఎవడిని గెలికితే ఏం జరుగుతుంది అని వీడికి చాలా బాగా తెలుసు. కాబట్టి నార్మల్‌గా ఒక మనిషిని ఏదైనా చేయాలి అంటే దానికి తగిన పన్నాగాలన్నీ కూడా రెడీ చేసుకొని వస్తాడు వాడు. అంతేగాని నార్మల్‌గా రాడురా అని చెప్పాడు జీవన్. మొత్తానికి ఏమంటావు? వాడో పెద్ద తోపు అంటావు అంతేనా? అని అన్నాడు రుద్ర. కరెక్ట్‌గా చెప్పాలి అంటే అంతేరా. వాడు మామూలోడైతే కాదు. ఇప్పటి వరకు నీ విషయంలోకి రాలేదంటేనే కాస్త హ్యాపీగా ఉంది. కానీ వాడు ఆట మొదలుపెడితే ఎలా ఉంటుందో మనకి కూడా ఇంకా తెలియదు కదా! వాడే వాడు. ఆట మొదలుపెట్టిన నువ్వు దాన్ని ముగిస్తావు అనుకో. కానీ వీడి గురించి మనకింకా తెలియదు కదా! ఆ శేషుగాడు ఏం నూరి పోస్తున్నాడో కూడా తెలియదు కొడుకుకి. వాడెందుకు ఆగుతున్నాడో కూడా ఇంకా మనకి తెలియదు. మనం వేదని మన వేదని కాపాడాడు. కాస్త మనోళ్ళకి హెల్ప్ చేశాడు అన్న ఇది మాత్రం వాడిని కాస్త మంచోడినే చేశాయి ఈ విషయంలో. అయినా అన్నిటికీ సిద్ధపడే ఉన్నావు కదరా! మళ్ళీ ఎందుకు ఇలాంటి మాటలు? అని అడిగాడు జీవన్. ఏమోరా! ఎవడిని నమ్మాలి అనిపిచ్చట్లేదు. ఎవడు ఎటువైపు నుండి వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చోవడమే అయిపోయింది కదా మన పని. అందుకే అడుగుతున్నాను. సార్ గారు ఇవాళ కనిపించారు. అందుకే నీకు కాల్ చేశా. వాడి గురించి అడగాలి అనిపించింది. అయినా నువ్వేంట్రా ఇంకా అక్కడే అతుక్కుపోతే ఎలా? ఇక్కడ ఆల్రెడీ పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయ్యాయి. షాపింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఎప్పుడు వస్తావురా తండ్రి నువ్వు? అని అడిగాడు రుద్ర. ఇదిగో రేపేదో పెద్ద పూజ ఉందంట బావ. ఇది సారికానే చేయాలి అంట. అది కంప్లీట్ అవ్వగానే రేపు ఈవినింగ్ గాని, ఎల్లుండి మార్నింగ్ గాని దాన్ని తీసుకొని వస్తాను. ఇప్పుడు వచ్చినందుకైనా ఇప్పుడు పూజ అయ్యే వరకు ఉండకపోతే నీ చెల్లి సావగొడుతుంది నన్ను. అవసరమా? అందుకే దాన్ని తీసుకొని వచ్చేస్తాను హైదరాబాద్‌కి అని చెప్పాడు జీవన్. సరే. అక్కడ పనులన్నీ చూసుకొని జాగ్రత్తగా రండి. బాయ్ రా! ఉంటాను. ఆఫీస్‌కి వచ్చేశాను అని చెప్పి రుద్ర కాల్ కట్ చేశాడు. అప్పుడే జీవన్‌కి కాఫీ తీసుకొని వస్తుంది సారిక అతడి రూమ్‌లోకి. ఇక అమ్మాయి గారితో ఉంటే బాగోదు అని మనోడు గెస్ట్ రూమ్‌లో ఫిక్స్ అయ్యాడు అన్నమాట సారిక వాళ్ళ ఇంట్లో. అక్కడ మీ అన్నయ్య కాల్ చేస్తున్నాడు. ఆల్రెడీ మీ శౌర్య అన్నయ్య పెళ్లి 1 మంత్‌లో ఫిక్స్ అయ్యింది. ఇవాళ షాపింగ్ కూడా స్టార్ట్ చేశారంట. పనులున్నాయి అని కాల్ చేస్తున్నాడు అని అడిగాడు జీవన్ సారిక చేతుల్లో ఉన్న కప్పు అందుకొని. రేపు పూజ అయిపోయాక ఎల్లుండి మార్నింగ్ బయలుదేరదాం జీవన్ గారు అని చెప్పింది సారిక. ఎల్లుండి వెళ్దాం. కరెక్టే కానీ నీ మొహమేంటే అలా ఉంది? ఇంకా నీ అలక తగ్గలేదా నా మీద? అని అడిగాడు జీవన్ కప్పు పక్కన పెట్టి సారిక చేతిని అతడి చేతుల్లోకి తీసుకుంటూ. నా అలక తీరకుంటే ఊరుకునేలా ఉన్నారా? అత్తయ్య, మామయ్య ముందే ఇక్కడే కాపురం పెట్టేసేలాగా ఉన్నారు. అందుకే తగ్గాల్సి వచ్చింది లెండి నేను అని
నా బాధ అది కాదు. రేపు పూజలో శారీ కట్టుకోవాలంట. నాకున్న సారీస్ ఏమో హాస్టల్‌లో పెట్టేసి వచ్చాను. ఎప్పుడైనా పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి కట్టుకోవచ్చు అని. ఇక్కడ ఉన్నవి ఓల్డ్‌వి అయిపోయాయి. ఇప్పుడేమో కొత్తది కావాలి అంట. ఇప్పటికిప్పుడు నేను వెళ్లి షాపింగ్ చేసి శారీ కొనుక్కొచ్చుకోవాలి అని చెప్తుంది మా అమ్మ. నా బాధ అందుకే. నా మొహం అలా ఉంది లెండి. డ్రెస్ వేసుకుంటాను అంటే వినడం లేదు అని చెప్పింది సారిక. దానికి అలా మొహం పెట్టుకోవడం ఎందుకే? వెళ్లి రెడీ అవ్వు. వెళ్లి తీసుకొచ్చుకుందాం నీకు నచ్చిన శారీని. షాపింగ్‌కి వెళ్ళొద్దాం. వెళ్లి రెడీ అవ్వు అని అన్నాడు జీవన్. ఇప్పుడు మీరు తీసుకెళ్తారా నన్ను? అని అడిగింది సారిక హుషారుగా. లేదే నీకోసం సీఎం అయినా, పీఎం అయినా పిలుస్తాను షాపింగ్ కోసం. వాళ్ళతో అయితే వెళ్తావా? అని మనోడు వెటకారం ఆడాడు చాలా. దాంతో జీవన్ని కోపంగా చూస్తూ అంత వెటకారం వద్దులేండి. మీరు తీసుకెళ్తాను అన్నారు కదా! అదే మహాభాగ్యం మాకు అనేసి సారిక వెళ్ళి రెడీ అయి వచ్చి, మమ్మీ నన్ను జీవన్ గారు తీసుకెళ్తారంట షాపింగ్‌కి. సారీ తెచ్చుకుంటానులే నేను అని చెప్పి లతా కుమార్ గారికి చెప్పేసి జీవన్, సారిక షాపింగ్‌కి వెళ్లారు. షాపింగ్‌కి వెళ్ళిన దగ్గర సారిక తనకు నచ్చిన చీర తీసుకొని దాని మీదకి రెడీమేడ్ బ్లౌజ్ అలాగే దానికి అవసరమైనవన్నీ కొనుక్కొని ఈవినింగ్ కాస్త మేడం గారితో షికార్లు చేసి అప్పుడు ఇంటికి వచ్చాడు జీవన్ బాబు. మరుసటి రోజు వాళ్ళ ఊరి అమ్మవారి ఆలయంలో సారికానే బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించింది. సారిక కాస్త అనారోగ్యంగా ఉండడంతో లతా గారు మొక్కుకున్నారు సారిక చేతనే బోనం తీసుకొస్తాం అని ఎప్పుడో. ఇక కాబోయే భార్యాభర్తలిద్దరూ కాబట్టి సారిక అలాగే అమ్మవారికి ఒడిబియ్యం, అలాగే అమ్మవారికి పెట్టాల్సినవన్నీ చీర, సారె అన్నీ పెట్టేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాక ఇక తిరిగి ఇంటికి బయలుదేరారు. కాసేపు అమ్మవారి గుడిలోనే కూర్చున్నాక. ఆ రోజు అక్కడే ఉండి మరుసటి రోజు జీవన్ సారికాని తీసుకొని హైదరాబాద్‌కి బయలుదేరాడు. రుద్ర వాళ్ళ ఇల్లు శౌర్య పెళ్లికి ఘనంగా ముస్తాబవుతూ ఉంటుంది. పెద్ద కొడుకు రుద్ర పెళ్లి కల్లారా చూడలేదు అసలు. ఎవరూ చూడకుండా జరిగింది అని చాలా డల్‌గా ఉన్న మీనాక్షి గారికి ఇప్పుడు శౌర్య పెళ్లిలో ఆ లోటు తెలియకుండా చాలా గ్రాండ్‌గా జరగాలి అని రుద్ర కూడా ప్రతి ఒక్కటి దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా. అలాగే ఫంక్షన్ హాల్ మాట్లాడడం, క్యాటరింగ్ ఇప్పటికే అన్నీ పూర్తయ్యాయి. శౌర్య పెళ్లి గురించి ఆఫీస్‌లో ప్రతి ఒక్కరూ వచ్చి రుద్రతో మాట్లాడి వెళ్తూ ఉన్నారు. అన్నీ రుద్రానే పెళ్లి పనుల గురించి చూసుకుంటూ ఉండడంతో. నెల రోజుల్లో ఆల్రెడీ 15 రోజులు పూర్తయ్యాయి. అన్ని పనులు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. రుద్ర ఆఫీస్‌కి అవసరం ఉంటేనే వెళ్తూ ఉన్నాడు. లేకపోతే అన్నాదమ్ముల్లో ఎవరైనా ఒకరు, లేకపోతే మనోహర్ గారు. అదే అవసరమైతేనే, లేకపోతే మేనేజర్ వాళ్ళు చూసుకుంటున్నారు. అలా శౌర్య పెళ్లి పనులు ఊపందుకున్నాయి. అప్పటికే బంధుమిత్రులందరికీ, బిజినెస్ ఫీల్డ్ వాళ్ళకి, దగ్గర వాళ్ళందరికీ కూడా పెళ్లి కార్డులు పంచేశారు. సంధ్య, సంజయ్ గారు వచ్చి మీనాక్షి, మనోహర్ గారికి పెళ్లి పత్రిక ఇవ్వడం, మీనాక్షి, మనోహర్ గారు వెళ్ళి సంధ్య, సంజయ్ గారికి పెళ్లి పత్రిక ఇవ్వడాలు అన్నీ జరిగిపోయాయి. ఆ రోజు ఉదయాన్నే మీనాక్షి మనోహర్ గారు రెడీ అయ్యి వేద వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు. భాస్కర్, సుధా గారిని పెళ్లికి పిలుద్దాం అని చెప్పి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.